సరే గురువుగారు. ఇప్పుడు మిథున రాశి. గురువుగారు ఈ మిథున రాశిలో ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి, టీజీ భరత్ గారు పరిశ్రమల మినిస్టర్. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మిథున రాశిలో వీరున్నారు. వీరి రాశి ఫలాలు ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? వీరు రాజకీయంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అంటే రాజకీయ రంగంలో రాణించటానికి. ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూనే ఉంటారు. వారి సమస్యలకై పోరాడుతారు. అంటే ఈ సంవత్సరంలో వాళ్ళు ఎక్కువ తిరుగుతారు. వాళ్ళ సమస్యల కోసం పోరాడతారు. అంటే వాళ్ళతో సమస్యలు ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి చేయవలసి వస్తూ ఉంటుంది. ఆ రకమైన స్థితి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు చేసిన దాన్ని బట్టి వీరి పైన ఉన్నటువంటి అధికారం గల వాళ్ళు వీళ్ళకి మంచి పదవులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే వీళ్ళు చేసినటువంటి పనికి మెప్పు లభిస్తుందనే కదా అర్థం. అంతేకాకుండా అనుకున్న పని పూర్తవడానికి ఎంతైనా శ్రమించి దాన్ని పూర్తి చేస్తారు. వెనుకంజ వెయ్యరు. అది ఈ సంవత్సరం గ్రహస్థితి వారికి ఆ విధంగా ఒక పనిలో నిమగ్నమై పని యొక్క లక్ష్యాన్ని సాధించేటువంటి స్థితిని వాళ్ళకి కల్పిస్తుంది. ఈ రకంగా వారు ఈ సంవత్సరం వారి యొక్క విధానం కొనసాగుతుంది.